Hi to everyone. My name is D. Ravikumar. నేను అడ్వకేట్ ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మనం చూడబోయేది సెకండ్ సెమిస్టర్లో కాంట్రాక్ట్ లాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి, వీటిల్లో మనం ఎలా చూడాలి అనేది ఇంపార్టెంట్. దీన్ని స్పెషల్ కాంట్రాక్ట్స్ అని కూడా అంటారు. దీంట్లో మనం ఫస్ట్ చూడబోయే క్వశ్చన్ ఏంటంటే లాంగ్ ఆన్సర్స్లో ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. నెక్స్ట్ క్వశ్చన్ కండిషన్ అండ్ వారంటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, వాట్ ఆర్ ద కైండ్స్, అంటే వీటిలో ఎలా ఉంటాయి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అండ్ దేర్ మోడ్స్ అండ్ దేర్ కైండ్స్. దాని తర్వాత సబ్ ఏజెంట్ అంటే ఏంటి, సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్ అంటే ఏమిటి, మోడ్స్ ఆఫ్ ఫార్మ్ డిజాల్వ్డ్, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా మనం చూడాలి ఇందులో. దాని తర్వాత బెయిల్మెంట్, రైట్స్ ఆఫ్ డ్యూటీస్ అండ్ బెయిలర్ అండ్ బెయిలీ. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ ఫార్మ్ అండ్ నాన్ రిజిస్ట్రేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో కూడా, ఎందుకంటే ఇది పార్ట్నర్షిప్ లో వస్తుంది కాబట్టి మనం చూడాలి ఇది. దాని తర్వాత కైండ్స్ ఆఫ్ ఎండోర్స్మెంట్స్. తర్వాత నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ షూరిటీ లయబిలిటీ. దాని తర్వాత ఏజెన్సీ అండ్ ఇట్స్ టెర్మినేషన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనం ఇంపార్టెంట్ గా చూడాలి ఇది. దాని తర్వాత సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. దాని తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ కేవియేట్ ఎంపిటర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డాక్ట్రిన్, వన్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఇన్ స్పెషల్ కాంట్రాక్ట్స్ లో. దాని తర్వాత అన్పేడ్ సెల్లర్ అంటే ఏంటి, ఇది కూడా మనం చూడాలి. తర్వాత ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూడాలి. మ్యూచువల్ రైట్స్ అండ్ లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్స్, ఇది చూడాలి. దాని తర్వాత మనం షార్ట్ ఆన్సర్స్ చూడాలి. ఎట్లాంటి షార్ట్ ఆన్సర్స్ చూస్తాం, కేవియేట్ అండ్ ఎంపిటర్, డ్యూటీస్ ఆఫ్ పార్ట్నర్, మైనర్ యాజ్ ఎ పార్ట్నర్, ఏజెన్సీ, termination of agency, contract of an agency, sale of a non-owner, bailer and bailee, pledge and non-owner, dissolution of a firm, co-securities, security liability, discharge of security, subagent, holder in due course, promissory note, termination of bailment, pledge vs bailment, personal liability of an agent, crossing of checks and delegation, non-protest delegacy, doctrine of holding out, lien, స్లీపింగ్ పార్ట్నర్, ఇవన్నీ షార్ట్ అన్నమాట. ఈ లాంగ్ కానీ షార్ట్ కానీ మనం విజయ సిరీస్ కానివ్వండి లేకపోతే ఆర్ఆర్ సిరీస్ కానీ ఏమి చూసినా ఈ కంటెంట్స్ అన్ని కానీ మనం చూసుకుంటే కాంట్రాక్ట్స్ లో హైయెస్ట్ స్కోర్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. ఈ లాంగ్ ఆన్సర్స్ కూడా మనం అప్కమింగ్ వీడియోస్ లో మనం పెడతాం. ఎవ్రీ క్వశ్చన్ విల్ బి డీటెయిల్ విత్ కేస్ ఎగ్జాంపుల్ కూడా మనం లాంగ్ ఆన్సర్ లో మనం చూస్తాము. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ సెమిస్టర్.